అత్యాశకు పోయి సైబర్ మోసానికి గురయ్యాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. 19 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాక ఆ మోసాన్ని గుర్తించాడు సదరు వ్యక్తి. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి టెలిగ్రామ్ ద్వారా వచ్చిన లింకులో ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయి సైబర్ మోసగాళ్లు ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తూ వచ్చాడు. కమిషన్ రూపంలో కొంత డబ్బు తీసుకొని తిరిగి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతాయని సైబర్ మోసగాళ్లు చెప్పడంతో 19 లక్షల రూపాయలు పెట్టి మోసపోయాడు. మొత్తానికి మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక నెల రోజుల క్రితం టెలిగ్రామ్ నుండి లింక్ పంపడం జరిగింది. ఆ లింకుని ఆ వ్యక్తి తీసుకొని ఆ లింకుకు యాడ్ అయ్యేసరికి ఆ టెలిగ్రామ్లో ఆ గ్రూప్లో ఇంకొక 20-25 మంది కూడా ఇతని లాగానే వేరే వాళ్ళు, అంటే కొల్లుడైన వాళ్ళు, నేరస్తులే, సైబర్ నేరగాళ్ళు అంతా కలిసి నిజంగానే దాన్ని నమ్మినట్టు ఏంటంటే ఒక ట్రావెల్కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తే ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి